ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ నెల 12వ తేదీన రవ్వారం కొండ గురునాథ స్వామి తిరణాల జరగనుంది. అందులో భాగంగా వేములబండ గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు గత రాత్రి సోమవారం ముళ్లమూరు మండలం వేములబండ గ్రామంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని, వైసీపీకి భవిష్యత్ లేదని తెలిసే నేతలంతా పార్టీని వీడుతున్నారన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాలు ఉంటుంది. ఒక ట్రెండ్ కాదు, ఇన్ని సవాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. జగన్ పాలనలో దెబ్బతిన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో చక్కదిద్దుతున్నారన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా వేములబండ గ్రామ టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములబండ గ్రామ టీడీపీ నాయకులు, ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కోరపాటి శ్రీను, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, డీసీ అధ్యక్షులు కంచుమాటి శ్రీనివాసరావు, వేములబండ వెంకట్రావు, మాజీ జెడ్పీటీసీలు వరగాని పౌల్, కొక్కెర నాగరాజు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.